ప్రజలన్నా వాయిస్ వినిపిస్తుంది కదన్నా? ఓకే బ్రదర్, క్లారిటీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగాక. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలండి. ఒక వాక్యం మనం చదువుకొని దేని వాక్యం ప్రార్థన పూర్వకంగా ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 27వ వచనం. ప్రొవర్బ్స్ చాప్టర్ 25 వర్స్ 27. ప్రొవర్బ్స్ చాప్టర్ 25 వర్స్ 27. అతిగా తేనె త్రాగడం మంచిది కాదు, సొంత గౌరవాన్ని పరిశోధించడం గౌరవనీయము కాదు. నేను తెలుగు స్టడీ బైబిల్ నుంచి వర్షం చదివానండి. బహుశా మీ రెగ్యులర్ బైబిల్లో కొంచెం డిఫరెంట్గా మీకు అనిపించవచ్చు. ఇంగ్లీష్ కూడా ఒకసారి చదువుకుందాం ఈ మాట. ఎందుకంటే నేపాల్ నుంచి మురుము సిస్టర్ కూడా ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళకు కూడా అండర్స్టాండ్ అవ్వచ్చు ఏం చెప్పబోతున్నాం వాక్యం అని. సో ప్రాబ్స్ చాప్టర్ 25 వర్స్ 27. It is not good to eat too much honey, so for people to look out for their own glory is not glory. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, సజీవుడా దేవా, నీ పరిశుద్ధ నామ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రభా ఈ విధంగా నీ పాదశాలలో చేరి స్వామి ప్రార్థించుటకు మీరు ఇచ్చిన మంచి తరుణం బట్టి స్తోత్రం. వాక్యం ప్రభా ధ్యానిస్తుండగా నాతో అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ వాక్యపు సత్యపు వెలుగులో తండ్రి మమ్మల్ని నిలబెట్టండి, నడిపించండి. నీతో ప్రభా నడిచే ఒక జీవితాన్ని ప్రభా అర్థం చేసుకునేలాగా సహాయపడమని మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ కొద్ది వినపములు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. సో చదువుడిన లేఖన భాగంలో ఒక ముఖ్యమైన ఆత్మీయ సత్యాన్ని మనము నేర్చుకుంటాం, లేకుంటే దేవుడు చేస్తున్నాడు అక్కడ. ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యంగా మన ఆత్మీయ జీవితంలో మనం చూస్తాం కదండి, దేవునితో నడవడం అనే విషయము వచ్చినప్పుడు మనం చాలా వరకు ఆలోచన చేస్తాం. అంటే దేవునితో నడవడం అనేది ఎలా? సో హానోకు దేవునితో నడిచెను అనే మాట బైబిల్ స్పష్టంగా రాయబడిన మాట మనం చూస్తాం. అదేవిధంగా నోహాబు దేవునితో నడిచెను, అబ్రహాము దేవునికి స్నేహితుడై ఆయన నడుచుకున్నాడు. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే మన ఆత్మీయ జీవితం అనేది ముఖ్యంగా దేవునితో నడవడమే అయి ఉన్నదండి. అంటే ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి, ఎవరికో చాలా అటువంటి వారికి మాత్రమే ద ప్రెషస్ పీపుల్ అనుకుంటాం కదండి. హానోకు, నోవాహు, అబ్రహాము, దావీదు, దానియేలు, ఈ విధంగా అటువంటి వారికి మాత్రమే అది సాధ్యము, మనలాంటి వారికి అది సాధ్యపడదు అనుకోవడం అది సరైన అవగాహన కాదండి. నిజం చెప్పాలంటే యేసు ప్రభు తన శిష్యులందరితో ఒక మాట అంటాడు, ఏమంటే మీరు నాకు స్నేహితులు, నేను ఇక మిమ్మల్ని దాసులు అని పిలువను, మీరు నాకు స్నేహితులు అంటాడు కదా. అంటే ఆ విషయం ఒకసారి ఆలోచించండి. ఆ దేవునికి స్నేహితుడు అనే టైటిల్ బైబిల్ విశ్వాసముకు తండ్రి అని పిలువబడే అబ్రహాముకు ఇచ్చినట్లు మనం చూస్తాం కదా. అదే టైటిల్ని దేవుడు సామాన్యమైన ప్రజలు, శిష్యులు ఒకసారి గమనించినట్లయితే వాళ్ళు కొంతమందికి విద్య లేదు, విద్య లేని పామర్లు అంటాం కదా, అటువంటి వారికి కూడా ఆయన ఆ టైటిల్ అక్కడ ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది? ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్నేహితులుగా నడవాలి, ఉండాలి. హానోకు ఏ విధంగా నడిచాడు, నోవాహు, అబ్రహాము వీళ్ళంతా ఏ విధంగా నడుచుకున్నారు, మనమందరూ కూడా ఆ బాటలోనే ఆయనతో నడవాలి అనేది దేవుని ఇష్టం అనేది మనకి స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుందండి. అయితే దేవునితో నడవడం అంటే ఏంటి అనేది కొంచెం మనం గమనించాల్సిన విషయం. ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో మనం దేవునితో నడవడం అనేది మనం అర్థం చేసుకోకపోతే, దేవునితో నడవడం ఎలా అని మనము నేర్చుకోనకపోతే, ఆ విధంగా నడవకపోతే ఏమవుతుంది అంటే క్రైస్తవ జీవితం అనేది ఒక నామకార్థంగా మిగిలిపోతుంది. అంతేకాదు
సో క్రిస్టియన్ లేకుంటే క్రైస్తవ అనే ఒక టైటిల్ మీద ఒక లేబుల్ ఉండే ఒక మతంలో మనం మిగిలిపోతాం. ఈ లోకంలో ఉన్న ఇతర మతస్థులు ఏ విధంగా వాళ్ళు జీవిస్తున్నారో ఒక టైటిల్లో హిందూ, బుద్ధిజం, జైనిజం, సిక్కిజం ఈ విధంగా మనం కూడా ఒక టైటిల్ క్రింద ఒక నామకార్థంగా ఒక మతంలో మనం మిగిలిపోతాం అంతే. అయితే ఎప్పుడైతే మనము దేవునితో నడవడం అనేది ఏంటో గ్రహించినప్పుడు ఏమవుతుందంటే దేవునితో నిజమైన సత్సంబంధం కలిగి ఆయన మార్గంలో మనము నడుచుకుంటూ నిజమైన క్రైస్తవులుగా మనము ఒక మార్గంలో, ఇది మతం కాదు, మార్గము, దేవునితో కలిగి ఉన్న సత్సంబంధము అనే ఒక సత్యంలో మనము నిజంగా జీవిస్తామండి. సో దేవునికి స్తోత్రం. అలాగైతే ఈరోజు చదవబడిన ఈ భాగం నుండి మనము ఏ విధంగా దేవునితో నడవడం అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనము ఆత్మీయ జీవితంలో ఏ సత్యాన్ని మనం గ్రహిస్తే ఆయనతో మనం నడవగలము అనే ఒక సత్యాన్ని మనము ఈరోజు ధ్యానించుకుందామండి. ఇక్కడ చదవబడిన వాక్యంలో మనం గమనించినట్లయితే కన్నడలో ఈ విధంగా ఉంది. ಜೇನನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ತಿನ್ನುವುದು ಹಿತವಲ್ಲ, ಸ್ವಂತ ಮಾನವನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಯೋಚಿಸುವುದು మానవల్ల. దీనికి దగ్గరగా ఉన్న ట్రాన్స్లేషన్ అంటే తెలుగు స్టడీ బైబిల్లో ఈ విధంగానే రాయబడింది. అతిగా తేనె త్రాగడం మంచిది కాదు, సొంత గౌరవాన్ని పరిశోధించడం లేకుంటే సొంత గౌరవం గురించి ఎక్కువగా ఆలోచించడం గౌరవనీయం కాదు అనే ఒక మాట ఇక్కడ మనము స్పష్టంగా రాయబడడం మనం చూస్తున్నామండి. అంటే నీ మర్యాద విషయమై అతిగా ఆలోచించవద్దు అనే ఒక విషయం ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుందండి. దేవునితో మనము నడిచే విషయంలో ఈ ఆత్మీయ సత్యాలను మనము అర్థం చేసుకోవాలి. చూడండి, కొన్ని ఆత్మీయ నియమాలు బైబిల్లో దేవుడు మన కొరకు ఆయన ఉంచున్నాడు. ఎందుకు అంటే ఆయనతో మనము నడవడం నేర్చుకోవడం కోసమే. అంటే ఏది ఆత్మీయ సత్యము అంటే ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాలలో, ఆత్మీయ నియమాలలో ఇది ఒక నియమం అండి. అనేకమైన ఆత్మీయ నియమాలు ఉన్నాయి బైబిల్లో. వాటన్నిటిలో కూడా ఇది ఒక ముఖ్యమైన నియమంగా మనము గ్రహించవచ్చు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవునితో మనము నడిచే విషయంలో గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట ముఖ్యంగా ప్రధానంగా మనం గమనిస్తున్నామంటే అతిగా అంటే ఎక్స్ట్రీమ్ అని ఒక మాట మనము ఇక్కడ గమనించవచ్చు. తేనె మంచిది, తేనె త్రాగడం మంచిది, అయితే దాన్ని అతిగా నువ్వు తినడం అది మంచిది కాదు అనొక విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తున్నాం. అదేవిధంగా చూడండి, సొంత గౌరవాన్ని గూర్చి గౌరవం మనిషికి ఇంపార్టెంటే, అయితే దాన్ని గురించి అతిగా ఆలోచించడం మంచిది కాదు అన్న ఒక సత్యం ఇక్కడ రాయబడింది. అంటే ఏంటి ఈ విషయం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే మన జీవితంలో మనం గమనించినట్లయితే ఏదైతే కూడా అది అతి అనేది లేకుంటే ఎక్స్ట్రీమ్ అనేది ఇట్ ఇస్ నాట్ గుడ్. మనిషి జీవితంలో 2 యాటిట్యూడ్స్ మనకు ఉంటాయి కదండి. అంటే ఈ 2 యాటిట్యూడ్స్ ఏమున్నాయో అవి ఎక్స్ట్రీమ్ అయితే చాలా ప్రమాదమే. ఏమి 2 యాటిట్యూడ్స్ అంటే చూడండి, ప్రతి ఒక్క మనిషి విషయం వచ్చినప్పుడు ఈ యొక్క ఏమంటారు సుపీరియర్ కాంప్లెక్స్ అనేది, తర్వాత ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అనేది, ఈ 2 మనోభావాలు, ఈ 2 యాటిట్యూడ్స్ మనిషి జీవితంలో ఉండడం మనం సాధారణంగా మనం గమనించవచ్చు. మన ప్రవర్తన విషయంలో ఈ 2 అభిప్రాయాలు లేకుంటే 2 మనోభావాలు మనిషిలో పనిచేస్తుంటాయి. సుపీరియారిటీ అంటే నేను గొప్ప, నేను అంటే నా పట్ల నాకున్న ఒక అతిశయం, ఈ విషయము ఎంత ఉండాలో అంత ఉంటే
ప్రాబ్లం లేదు. అయితే అది ఎక్స్‌ట్రీమ్ అయినప్పుడు, అతి అయినప్పుడు ఏమవుతుందంటే మనిషిలో గర్వం అనేది నిండుకుపోతుంది. అంతేకాకుండా ఇతరుల్ని మనం ఓవర్‌లుక్ చేస్తాం. సో, ఇతరుల్ని మనము ఆహ్, మ తగ్గించి చూస్తాం. లేకుంటే నిర్లక్ష్యంగా చూస్తాం. ఉదాసీనంగా చూస్తాం. పట్టించుకోం. సో, న న నాదే ఎక్కువ. సో, నేనే కరెక్ట్. నాదే నడవాలని ఒక అభిప్రాయానికి మనిషి వచ్చేస్తాడు. ఈ ఎక్స్‌ట్రీమ్‌లో పోయినప్పుడు. సో, సుపీరియర్ సుపీరియారిటీ లేకుంటే ఈ సుపీరియర్ కాంప్లెక్స్ అనేది ఎక్స్‌ట్రీమ్ అయినప్పుడు. అదే విధంగా ఇన్ఫీరియారిటీ అనేది ఇంకొక మనోభావం. ఈ యొక్క ఇన్ఫీరియారిటీలు కూడా ఎక్స్‌ట్రీమ్‌గా పోయేడిస్తే అతిగా ఇన్ఫీరియారిటీ అంటే నా గురించి నేను తక్కువగా చూసుకోవడం. అంటే ఇతరులతో నన్ను పోల్చుకొని నన్ను గురించి నేను చాలా తక్కువగా ఆలోచించడం, తక్కువ అంచనా వేయడం. అది ఇన్ఫీరియర్ కాంప్లెక్స్. సో, ఏమైతుంది దీంట్లో అతిగా వెళ్ళిపోతే ఇతరులతో నేను కలవలేను. ఎందుకంటే నా బలహీనతలనే ఎప్పుడు చూసుకుంటూ ఉంటాను. అయ్యో! నేను సరిగ్గా పాడలేను. వాళ్ళు బాగా పాడతారు. నేను సరిగ్గా వాక్యం చెప్పలేను. వాళ్ళు బాగా వాక్యం చెప్తారు. నేను ఆహ్, అంత ఎక్కువ మంచి తలాంతు నాకు లేవు. వాళ్ళకి బాగా అన్ని మంచి తలాంతులు దేవుడిచ్చినాడు. సో, ఈ విధంగా తను తాను తక్కువ అంచనా ఏసుకోవడం. ఈ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్. ఇది కూడా అతి ఎక్స్‌ట్రీమ్ అయిపోతే ఏమైతుందంటే, మనిషి సాధారణంగా ఇతరులతో సంతోషంగా కలవలేడు. వాళ్ళతో ఉండలేడు. అంతేకాకుండా ఈ ఎక్స్‌ట్రీమిజం ఎక్కడికి తీసుకొని పోతుందంటే, మనిషిని లాస్ట్‌కు ఒక రకమైన డిప్రెషన్‌లో తీసుకువెళ్ళి కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయే స్థాయికి కూడా చేరిపోతారండి. కాబట్టి దేవుని లేఖనాల్లో మనం గమనించినట్లయితే సో, అతిగా ఏ విషయమైనా నువ్వు ఆలోచించడం ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇట్ ఈస్ నాట్ గుడ్ అనేది ఇక్కడ మనకు బాగా అర్థమవుతుందండి. అంటే అర్థం ఏంటి? అంటే బ్యాలెన్స్‌డ్‌గా మనం ఉండాలి. సో, బ్యాలెన్స్‌డ్ టీచింగ్ అంటాం. సాధారణంగా మనము ఈ తినే విషయం వచ్చినప్పుడు బ్యాలెన్స్‌డ్ డయట్ అని మనం వింటాం కదండీ! బ్యాలెన్స్‌డ్ డయట్. అంటే ఏది కూడా అతిగా ఉండకుండా తగు మాత్రం ఎంత తీసుకోవాలో అంత తీసుకోవడం. ఆహ్, చూడండి శారీరక విషయం వచ్చినప్పుడు గూడా సో, బ్యాలెన్స్‌డ్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఆత్మీయ జీవితం వచ్చినప్పుడు గూడా బ్యాలెన్స్‌డ్ అనేది గూడా అంతే ఇంపార్టెంట్ అక్కడ గూడా. మనము ఇంబాలెన్స్ అయిపోయినామంటే తప్పకుండా ఏమవుతుంది? పడిపోతాం. ఏది అతి అయినా గూడా అది ప్రమాదానికే గురైపోతుంది. సో, నీ దేవుడిచ్చిన వరాల్ని బట్టో, తలాంతుని బట్టో సో, సెల్ఫ్ బోస్టింగ్ అనేది ఎప్పుడు కూడా రాకూడదు. అతిశయం అనేది. సో, లేకుంటే సుపీరియర్ సుపీరియారిటీ నాకు ఇంత తలాంతులున్నాయి. అతనికన్నా ఎక్కువ, ఇతనికన్నా ఎక్కువ ఇటువంటి ఆలోచనలు సో, అతిగా రాకూడదు. అతిగా ఉండకూడదు. అసలు చెప్పాలంటే ఆ విషయంలో మనం జాగ్రత్త పడాలి. చూడండి లూసిఫర్ పడిపోవడానికి కారణమేంది? సో, అంటే తన గురించి తాను అతిగా ఆలోచించినాడు. హ్మ్. ఎంతవరకు అతిగా పోయినాడు, ఎక్స్‌ట్రీమ్ పోయినాడంటే దేవునితో నేను ఈక్వల్‌గా ఉండాలి. లేకుంటే నాకేం తక్కువ అనే ఆహ్, ఆ ఒక ఆలోచనలో వెళ్ళిపోయాడు. సో, అప్పుడేమైంది? గర్వం అనేది తన పతనానికి కారణమైందండి. సో, ఈ విషయం మనం జాగ్రత్త పడాలి. సో, అదే విధంగా ఏదైనా గూడా అంతే. సో, ఆ సుపీరియర్ కాకుండా ఇన్ఫీరియారిటీ ఉంటే గూడా అది ఎక్స్‌ట్రీమ్ అయిపోతే గూడా ఇట్ ఈస్ ఆల్సో టూ బ్యాడ్. సో, మనిషి నాశనానికి అది గూడా దారి తీస్తుంది. కాబట్టి బ్యాలెన్స్‌డ్ అనేది మన క్రైస్తవ జీవితంలో దేవునితో మనం నడిచే విషయంలో ఈ ఆత్మీయ సత్యాన్ని గ్రహించి మనం నడవడం చాలా ప్రాముఖ్యమండి. సో, ఈ విషయానికొచ్చినప్పుడు బైబిల్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఎవరో కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి ఆ విషయం మనం దేవుని వాక్యం నుండి గమనిద్దామండి. చూడండి. దేవుని లేఖనాల్లో మనం గమనించినట్లయితే మనకందరికి తెలిసిన ఒక సత్యము అక్కడ మనకు గమనించొచ్చు. మనకందరికి తెలిసిన లేఖన భాగం నుండి మనం గమనించినట్లయితే మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 32వ వచనమండి. మత్తయి రాసిన సువార్త
15వ అధ్యాయము 32వ వచనం. అక్కడ ఈ విధంగా మనం చూస్తున్నాం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. ఇది ఎక్కడ రాయబడిందండి? మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. ఈ సందర్భము మనకు బాగా తెలుసు. ఇక్కడ యేసయ్య అద్భుతం చేస్తాడు కదండి. ఆహారం, ఆ రొట్టె చేపలు విషయంలో. సో ఆ సందర్భంలో ఈ మాట అక్కడ మనం చూస్తున్నాం. యేసయ్య అంటున్నాడు శిష్యుల్ని పిలిచి, ఈ జన సమూహము వీరిని నేను చూసి కనికర పడుతున్నాను, జాలి పడుతున్నాను. ఎందుకంటే ఇప్పటికి వీరు దగ్గరకు వచ్చి 3 రోజులు అయింది. ఇప్పుడు వీరిని ఈ విధంగానే పంపిస్తే వారు ఏమి తినకుండా ఆహారం భుజించకుండా సో వారు పంపిస్తే దావలో వారు మూర్ఛపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరిని ఉపవాసంతో పంపివేయటకు నాకు మనస్సు లేదు అని శిష్యులతో యేసయ్య చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన ఒక సత్యం ఏమిటంటే, చూడండి, ఒకప్పుడు యేసయ్య మత్తయి సువార్తలోనే 4వ అధ్యాయంలో ఆ అపవాది శోధకుడు యేసయ్యను శోధించినప్పుడు అంటే అక్కడ ఏమని చూస్తున్నాం? మత్తయి 4వ అధ్యాయం 3వ వచనంలో, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనేను. ఇక్కడ మీరు చూసారా? ఈ లేఖన భాగంలో మనం ఏం గమనిస్తున్నాం? ఒకప్పుడు యేసయ్యను ఏమన్నాడు అపవాదితో, సాతానుతో? చూడండి, తినే విషయం వచ్చినప్పుడు ఆహార విషయంలో అపవాది శోధిస్తున్నాడు కదా. ఈ రొట్టెల్ని నువ్వు క్షమించండి, ఈ రాళ్ళను నువ్వు రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదయ్యా అనే ఒక రకంగా సాతాను యేసయ్యను శోధిస్తున్నాడు. అక్కడ నీవు దేవుని కుమారుడు అయితేని కూడా మరి ఆ మాట ఉపయోగించి అంటున్నాడు. సో శోధించినప్పుడు యేసయ్య ఏమన్నాడు సాతానుతో? రాయబడిన లేఖన వాక్యాన్ని ఎత్తిపట్టి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు? మనిషి రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే అక్కడ యేసయ్య చూడండి, గమనించండి, ఆ రాళ్ళను రొట్టెలు చేసుకునే సామర్థ్యం ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఆయన తినలే ఆ రొట్టెలు చేసుకొని. అయితే దేవుని వాక్యాన్ని ఆయన ప్రధానంగా ఆయన ముందర పెట్టి ఆ శోధనని జయించినాడు. అక్కడ ఆయన అన్న మాట ఒకసారి గమనించినట్లయితే, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటతో ఆయన బ్రతుకుతాడు, జీవిస్తాడు అని ఆ లేఖనాన్ని ఉటంకించిన ఆయన. సో ఈ సందర్భం ఇక్కడ మత్తయి 15వ అధ్యాయంలో మనం ఇంతకు ముందు చదివాం కదండి. ఆ సందర్భంలో ఆయన ఏమంటున్నాడు? శిష్యుల్ని పిలిచి, వీరు ఈ జనులందరూ నా ఎద్దుకు వచ్చి ఇప్పటికీ 3 రోజులు అయింది. అంటే 3 రోజుల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన ఎద్దుకు వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నారు. మనిషిని బ్రతికించే వాక్యాన్ని వారు వింటున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఒకవేళ యేసయ్య చాలా స్పిరిచువల్ గా ఆయన ఆలోచనలో చేసినట్లు ఉండింటే కింద, ఎక్స్ట్రీమిజం లో ఉండింటే ఏమైతా ఉండే? యేసయ్య బ్రతికించే వాక్యం ఇచ్చినాను కదా, ఆ వాక్యం బ్రతికిస్తుంది, వీరికి ఆహారంతో పని అంటేనే వాళ్ళని అలాగే పంపించేవాడు కదా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన వారి శారీరక ఆహారం విషయంలో కూడా ఆయన ఆలోచన చేసి మాట్లాడుతున్నాడు. ఒకసారి ఈ విషయం కొంచెం మీరు లోతుగా మీరు మనసులో తీసుకొని ఆలోచన చేయండి. అక్కడ ఆయన బ్యాలెన్స్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆత్మీయ విషయం, శారీరక విషయం రెండు కూడా
అసలు బ్యాలెన్స్డ్గా ఆయన అక్కడ ఆ విషయం ఆయన వ్యవహరించినట్లుగా మనము నడుచుకున్నట్లుగా మనము అక్కడ చూస్తున్నామండి. ఇక్కడ యేసయ్య మనకు ఒక గొప్ప పాఠాన్ని, ఆత్మీయ పాఠాన్ని మనకు ఆయన నేర్పిస్తున్నాడు. చూడండి. సో, అక్కడ మనం బాగా ఆలోచన చేసినట్లయితే ఏమంటున్నాడు ఆయన? వీరిప్పటికి నా దగ్గరకొచ్చి 3 రోజులయింది. వీరిని ఈ విధంగానే పంపిస్తే దావలో వాళ్ళు మూర్ఛ పోతారేమో అని సో, వారి ఉపవాసంతో పంపడం నాకు ఇష్టము లేదు అంటాడాయన. అంటే వాళ్ళకి ఆహారం కావాలి. స శారీరకమైన ఆహారం కూడా అవసరం. అది గూడా వారికి ఇవ్వాలి అన్న ఒక విషయం అక్కడ ఆయన తెలియజేసినట్లుగా మనము చూస్తున్నామండి. సో, ఆత్మీయ ఈ విషయంలోను, శారీర విషయంలోను సో, బ్యాలెన్స్‌డ్‌గా ఆయన అక్కడ నడుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆహ్, మనము ఈ యొక్క విషయానికొచ్చినప్పుడు కొన్ని సార్లు ఆత్మీయ జీవితంలో మనం ఏం చేస్తామంటే ఆహ్, చాలా వరకు మన ఆలోచనలు కొన్నిసార్లు ఆహ్, ఏమంటాం హ్మ్. ఒక అతి అనేది ఎక్కువైపోయినప్పుడు సాధారణంగా ఏ విధంగా ప్రమాదం ఉంటుందంటే, ఈ మన యొక్క దేవుని వాక్యం మనం గమనించినట్లయితే, ఆ యొక్క శాస్త్రులు, ఫరిసాయులు ఏమున్నారు చూడండి. వారిని మనం బెస్ట్ ఎగ్జాంపుల్‌గా మనం తీసుకోవచ్చు. వారు ధర్మశాస్త్ర విషయంలో, ఆచారాలు పాటించే విషయంలో సో, ఎలా ఉన్నారంటే చానా అతిగా ఉన్నారు. చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే. సో, ఎంత అతిగా ఉన్నారంటే, ఆ రోజు ధర్మశాస్త్రం ఇచ్చినవాడు తమ ఎదుటనే ఆయన ఉన్నప్పటికి కూడా ఆయన్ని కనుగొనలేకపోయారండి వారు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు వారి కంటి ఎదుటనే ఆయన చేశాడు. గుడ్డివాడికి చూపునిచ్చాడు. మూగవాళ్ళు మాట్లాడినారు. దయ్యాలు ఒక మాటతో వెళ్ళిపోతున్నాయి. చనిపోయిన వారిని సహితం ఆయన మాటతో బ్రతికిస్తున్నాడు. ఇవన్నీ చూసినప్పటికి కూడా ఆహ్, నిజం చెప్పాలంటే ధర్మశాస్త్రం ఎరిగిన వారే ఆయన గుర్తుపెట్టాలి కదా! వారు గుర్తుపట్టలేకపోయారు. ఆయన వారి ఎదుట ఉన్నాడు. ఆ క్రి ఆయనే నోరు తెరిచి చెప్పినాడు. ఆహ్, నా నా మాటలు ఒకవేళ మీరు నమ్మకపోతే క్రియలను చూసి నన్ను నమ్మండి అంటే ఆయన నమ్మలేకపోయారు. ఆయనను ఆయన సిలువ వేసినారు వాళ్ళు. ఆయనను వారు తృణీకరించుచున్నాడు. పిలాతు దగ్గర వాళ్ళు ఏమన్నారు? సో, ఈయన ఈ యొక్క ఈయన మరణం ఆ యొక్క నీతిమంతుని యొక్క మరణం, ఆ యొక్క శాపం అనేది మా మీద, మా పిల్లల మీద కావాల్సి ఉండి, ఆయన సిలువ వేయమని వారు కేకలేశారు. అంటే ఎంతగా వారు ఆహ్, ఆయన్ని గుర్తుపెట్టలేకపోయినారు. ఆయన ఎవరని. ఆయన గ్రహించలేకపోయారు. ఒక సందర్భం మీకు ఈ సమయంన నేను చెప్పాలని ఆశిస్తున్నానండి. అంటే ఈ ఆలోచనలు మనిషిలో ఉన్నప్పుడు అంటే ఈ యొక్క ఎక్స్‌ట్రీమిజం అన్నది ఎట్లా పనిచేస్తుందంటే సాధారణంగా మనం ఒక మాట ఇంగ్లీష్‌లో మనం చూస్తాం. ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ అంటాం. సో, ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ అంటే ఇంతకు ముందే మనలో ఒక విషయం గూర్చిన ఒక ఆలోచనలు మనిషి హృదయంలో మనసులో ఏదైతే ఉండిపోతాయో వా వాటిని బట్టి దాన్ని బేస్ చేసుకొని మనిషి ఎప్పుడు నడుచుకుంటూ ఉంటాడు. ఒక మాట చెప్పాలంటే ఒక గీత గీసుకొని, ఆ గీత లోపలనే సో, ఆహ్, పరిస్థితులను సో, చూడడానికి లేకపోతే పరిస్థితుల్లో వ్యవహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏదైతే ఆ గీత గీసుకున్నాడో దాని లోపల ఉండుని. ఆ విధంగా ఎప్పుడైతే మనిషి ఉంటాడో సో, దేవుణ్ణి గ్రహించలేడండి. సో, దేవుని సత్యాలని, విలువలను తెలుసుకోలేడు. దేవుని మార్గం ఎటువంటిదో గ్రహించలేడు. దేవునితో నడవడం చాలా కష్టమైతుందప్పుడు. సో, ఒక సందర్భం చూడండి. బైబిల్‌లో మనం గమనించినట్లయితే ఒకసారి సో, ఇదే అక్కడ యేసయ్య 5 రొట్టెలు, 2 చిన్న చేపలు 5,000 మందికి ఆయన పంచిపెట్టిన తర్వాత శిష్యుల్ని పంపిస్తాడు కదా! మీరు వెళ్ళిపోండి అని దోణిలో. ఆయన ఏకాంతంగా కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతాడు. ఆ టైంలో సో, ఏం జరుగుతుంది? ఆహ్, వాళ్ళు సముద్రం మధ్యలో పోయిన తర్వాత తుఫాను భయంకరంగా చెలరేగి ఆ రాత్రి పూట సమయం అది.
ఆ టైంలో భయంకరంగా పరిస్థితులు ఏర్పడతాయి కదా! సో, శిష్యులు సతమతం అవ్వడం యేసయ్య గ్రహించి, ఆయన 4వ జామున సముద్రం మీద నడిచి వస్తున్నాడు కదా! సో, నడిచి వస్తున్నప్పుడు ఏం జరిగిందండి? మనకందరికి బాగా తెలుసు. చూడండి, ఈ ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ ఏ విధంగా చేస్తాయంటే, సో, వాళ్ళు ఆల్రెడీ భయంలో ఉన్నారు. ఆ భయంలో సాధారణంగా మనిషి భయంలో ఉన్నప్పుడు ఏదేదో ఆలోచనలు వస్తా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు చూడండి సాధారణంగా ఆహ్, ఆరోగ్యపరమైన విషయం వచ్చినప్పుడు కూడా మనము అతిగా ఆలోచించినప్పుడు ఏమైతుంది, ఒక చిన్న నొప్పి ఉంటే కూడా ఎంతవరకు మనిషి ఆలోచించేస్తాడంటే లాస్ట్‌కి నాకేమైనా క్యాన్సర్ ఏమైనా ఉండొచ్చా? ఆ సింప్టమ్స్ అలాగే కనిపిస్తున్నాయే అని. ఆ స్కానింగ్ అంతా డాక్టర్ ఒకేలా చెప్తే స్కానింగ్ చేయాలా అని చెప్తే అది ఎంఆర్ఐ అన్నారనుకోండి ఇంక అయిపోయా. సో, ఇంక బయాప్సీ అని ఏమన్నా చెప్పారనుకోండి ఇంక అయిపోయా. ఆ బయాప్సీ టెస్ట్ ఇంకా అంటే కన్ఫర్మేషన్ కోసము బయాప్సీకి పంపిస్తాము అని ఏమన్నా అన్నారంటే, అది కాకపోయినా మనిషి ఆలోచనలు ఎట్లుంటాయి? ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ ఎట్లా పనిచేస్తాయి చూడండి. సో, భయంకరమైన ఒక ఆందోళన మనిషి హృదయం చెలరేగుతుంది. అప్పుడు అటువంటి సిట్యుయేషన్ ఇక్కడ గూడా అది చూస్తున్నాం. శిష్యుల్లో అటువంటి భయం, ప్రాణ భయం వాళ్ళని ఆవరించిన పరిస్థితి. సాధారణంగా ఆహ్, అక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు యేసయ్య నడిచి వస్తున్న యేసయ్యని చూసి వారు గుర్తుపెట్టలేక అంతగా జతగా ఉన్న శిష్యులే, యేసు ప్రభుతో జతగా ఉన్న శిష్యులు ఆయన చూసి ఏమంటున్నారు? ఆహ్, గుర్తుపట్టక ఆయన చూసి ఏమంటున్నారు? భూతం, భూతం అని కేకలేసారు కదా! అంటే దయ్యం, దయ్యం అని కేకేస్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ ఒక ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ అనేది ఎట్లా పనిచేస్తాయంటే, వాళ్ళకి ఉన్న ఆలోచన ఏంటంటే, ఈ తుఫాను, గాలి చెలరేగుతుంది. అది గాక రాత్రి సమయం అది. అటువంటి సందర్భాలు ఎన్నో వారి జీవితంలో అంతకుముందు చూసి ఉంటారు. విని ఉంటారు కూడా. ప్రమాదంలో చిక్కుకొని ఎంతోమంది సముద్రంలో చనిపోయిన విషయం కూడా వారు విని ఉంటారు. సో, ఇప్పుడు ఆ గాలి ఆ విధంగా వీస్తా ఉంది. నీళ్లు దోణిలో వస్తున్నాయి. దోణి ముందుకు సాగడం లేదు. ఇంకా పడిపోయే ప్రమాదం ఉంది. ప్రాణాపాయంలో వాళ్ళు ఉన్నారు. ఇటువంటి సందర్భంలో నడిచి వస్తున్న యేసయ్యని చూసి వారు ఏమనుకుంటున్నారు? ఏదో ఆత్మ లేకుంటే ఒక భూతము కనిపిస్తోంది, దయ్యం కనిపిస్తోంది అని వారు అనుకోని ఆ ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ వాళ్ళ గ్రిప్‌లో ఉండిపోయి, సో, సత్యాన్ని వారు గ్రహించలేకపోయారు. నడిచి వస్తున్న యేసయ్యను అంటే చూడండి, ఆ భయంలో ఉన్నప్పుడు అరే! ఇంతకు ముందు జరిగిన అద్భుతం చేసిన వాడు ఆయన సంపూర్ణంగా వారు మర్చిపోయినారు. ఆయనే కదా మనొద్దకు ఇప్పుడు నడిచి వస్తున్నాడు, మనం రక్షించడానికని వారు గ్రహించలేకపోయినారు. సో, అంటే సో, ఏదైనా ఎక్స్‌ట్రీమ్‌గా మనిషి ఆలోచన వెళ్ళినప్పుడు ఏమైతదంటే, సో, ఇటువంటి ప్రమాదాలే జరుగుతాయి. అంటే దేవుణ్ణి మనిషి గుర్తుపట్టక అపార్థం చేసుకుంటాడు. దేవుడిని అర్థం చేసుకోలేడు. చూడండి అక్కడ దేవుడిని పట్టుకొని వారు దయ్యం అని కేకేస్తున్నారు. ఎంతవరకు? సో, యేసయ్య పెదవులు విప్పి ఎందుకు భయపడుతున్నారు? నేనే అని ఆయన చెప్పేంత వరకు. అయితే ఇక్కడ మంచి విషయం ఏంటంటే, ఈ విద్య లేని పామరులైన శిష్యులకు, తర్వాత శాస్త్రులు, ఫరిసాయులకు గమనించినట్లయితే ఇద్దరు కూడా ఎక్స్‌ట్రీమ్‌లో ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, సో, యేసయ్య ఆ ఒక్క మాట పలికిన వెంటనే శిష్యులు ఆయన్ని గుర్తుపెట్టారండి. గుర్తుపెట్టి ఆయన్ని స్వీకరించినారు. దేవుడిగా వారు తర్వాత ఆరాధించినారు. వాళ్ళు నమ్మినారు, స్వీకరించి అంతే కాకుండా పేతురు కూడా గట్టి ధైర్యం చేసి నీళ్ళు అడుగుపెట్టినాడు. అయితే ఈ శాస్త్రులు, ఫరిసాయుల విషయం వచ్చినప్పుడు ప్రమాదం ఏంటంటే, గొప్ప గొప్ప అద్భుతాలు చేసినప్పటికీ ఆయన ఎన్నో సార్లు పెదవులు విప్పి మాట్లాడినప్పటికీ ఆయన గుర్తుపట్టలేకపోయినారు. సో, ఎందుకంటే వారు ఒక గీత గీసుకున్నారు. ఆ గీత లోపల వండుకొని దేవుని గ్రహించాలని చూసారు కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. సో, మనిషి తెలివితేటలు ఎక్కువ పని చేస్తే ఇలాగే ఉంటుంది. అయితే శిష్యులు గమనించినట్లయితే వారిలో మనిషి ఆలోచన, ఆందోళన ఎక్స్‌ట్రీమ్ ఒక అతి భయం కలిగినప్పటికీ కూడా వారు విద్య లేని పామరులు. సో, అక్కడ నడిచి వచ్చిన యేసయ్య మాట్లాడిన వెంటనే మనిషి రీజనింగ్ అనేది వారికి చేయలేదండి. అక్కడికి ఆగిపోయింది.
అంటే మనిషి రీజనింగ్ అంటే సో ఈయన ఏ విధంగా నడచగలడు, నీళ్ళు నడవడం అసాధ్యము కదా, ఇది కాదులే, ఇది ఏసఐ కాదులే అని వాళ్ళు అనుకోలేదు. నమ్మేస్తున్నారు, వెంటనే నమ్మినారు. ఇది ఏసయ్య నమ్మినారు. శిష్యుడు పేతురు కూడా ధైర్యంగా అడుగు పెట్టండు ఆయన మాట మీద, నడిచినాడు నీళ్ళ మీద. తుఫాన్ చూసి మునిగిపోయి అది వేరే విషయం. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే శిష్యులు చూడండి, ఆ విశ్వాసం మనలో ఈరోజు దేవుడు కావాలని చూస్తున్నాడండి, ఎదురు చూస్తున్నాడు. అంటే ఆయన మాటను మనం ఎంతవరకు ఆ పరిస్థితుల్లో మనము నమ్మగలుగుతున్నాం, ఆయన్ని విశ్వసించగలుగుతున్నాం, ఆయన మీద ఆధారపడుతున్నాం. చాలా వరకు ప్రార్థన చేస్తాం కానీ ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, మనలో విశ్వాసం ఉండదు. ప్రార్థన మటుకు బాగా చేస్తాం. ఒక విషయం చెప్పి నేను ముగిస్తానండి. ఒకసారి ఒక అవ్వ ఉండేదంట. అవ్వ ఇంటి ఎదుట ఒక కొండం ఉండేది. ఆ కొండం అవతలికి వెళ్ళాలంటే చుట్టూ వేసుకొని పోవాలి. సో చాలా ఆమెకి ప్రయాస. ఇప్పుడు ఆమె ఏమి ప్రార్థన చేస్తుందంటే, బైబిల్లో దేవుడు అన్నాడు కదా, ఈ కొండకు నువ్వు ఏమి ఇక్కడి నుంచి నువ్వు సముద్రంలో పడమంటే పడుతుంది, నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే అని ఒక మాట అన్నాడు కదా. ఆ మాట తీసుకొని ఆమె ఏం చేసిందంటే రాత్రి అంతా కూడా ప్రార్థనలో గడిపిందంట. కొండ అక్కడ నుంచి ఉండకూడదు, తొలగిపోవాలా, అక్కడ ఉండకూడదు, తీసే ప్రభాన్ని. ప్రొద్దున్న అయ్యేసరికి కిటికీ తెరిచి చూస్తే కొండ అక్కడే ఉందంట. అప్పుడు ఈమె మనసులో ఏమనుకునింది తెలుసా? ఈ విధంగా అనుకునిందంట, నాకు ముందుగానే తెలుసు ఆ కొండ ఎలాగో పోదని, నాకు తెలుసు అని అనుకున్నదంట. అంటే ప్రియాకుపేట తాటలో తన మనసులో ఏముంది, ఇటువంటి కొండ ఏ విధంగా ఒట్టి ప్రార్థనతో పోతుంది, తొలగించబడుతుంది అనే ఒక ఆలోచన ఆమెలో ఆల్రెడీ ఉంది. అవిశ్వాసం, అపనమ్మకం అనేది. సో ఈ విధంగా ఉంటుంది కొన్నిసార్లు పరిస్థితులు. సో అంటే మనము విశ్వసించినట్లే కనిపించి విశ్వాసం లేని పరిస్థితిలో మనం ఉంటామండి. సో ప్రియాకుపేట థాట్స్ మనిషికి ఏదైనా ఎంతైనా మంచిది కాదు. అతిగా ఏది కూడా మనము ఆలోచించడం ప్రమాదమే. కాబట్టి మన జీవితంలో ఆ యథార్థమైన విశ్వాసం, దేవుడు చెప్పినట్టే జరుగుతుంది, ఆయన నమ్మదగిన వాడని మన మనిషి రీజనింగ్ మీద మనం ఆధారపడకుండా ఖచ్చితంగా యేసుప్రభు మాట మీద మనం ఆధారపడి నిలవగలిగితే అసాధ్యమైనది కూడా సాధ్యం అవడం మనం చూస్తాం. పేతురు మనిషే, ఆయన యేసుప్రభు కాదు. అయితే ఆయన నీళ్ల మీద నడవగలిగాడంటే ఎట్లా నడవగలిగాడు ఆ రోజు? ఒకసారి ఆలోచించండి. సో ఈ ప్రపంచంలో యేసయ్య తర్వాత, దేవుడు తర్వాత నీళ్ళ మీద నడిచిన మనిషి ఎవరు ఉన్నారంటే మనం చెప్తాం కదా, పేతురు అని. సో దేవునికి స్తోత్రం. దేవుడు పేతురుకు విశ్వాసాన్ని ఘనపరిచాడండి. అంటే ఆయన విశ్వాసంలో అక్కడ ఏం చూస్తున్నాం, మనిషి యొక్క రీజనింగ్ అనేది మొత్తం అది నిల్లైపోయింది. ఇంక సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడ్డాడు ఆయన. సో అటువంటి విశ్వాసం మనలో కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అటువంటి వారిని ఆయన నా స్నేహితులు అంటాడు. అటువంటి వారే ఆయనతో నడవగలం. అంటే దేవుడు ఏం చెప్తాడో ఆ మాటకు 100కి 100 పాలు మనం మన విధేయత చూపడం, లేకుంటే మన తల వంచడం. మనిషి రీజనింగ్ అక్కడ పని చేయకుండా, రీజనింగ్ తో ఆలోచించకుండా తల ఉంచడం పూర్తిగా, అది జరిగితే షద్రక్ మేషక్ అబేద్నగో విషయంలో అగ్గిలో పడినప్పటికీ కూడా అగ్గి వాళ్ళ మీద అధికారం జరపలేదని అక్కడ వాక్యం చూస్తున్నాం కదండి. అటువంటి కార్యాలు మన జీవితంలో కూడా చూస్తాం. అంతేకాకుండా మనం దేవునితో నిజంగా నడవగలము. ఆ విధంగా మన జీవితం జరగాలంటే మనం గీసుకున్న గీతలో ఉండకుండా అది బయటికి వచ్చి మనము దేవుని చూడడం మనము నేర్చుకోవాలండి. సో దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. సో మనము శాస్త్ర ఫరిసాల వలె ఉండకుండా శిష్యుల వలె మన యథార్థమైన విశ్వాసం కలిగి ప్రభుని అనుసరించి ఆయనతో నడుదుము గాక. దేవునికి స్తోత్రం.